బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 14 రోజులు అల్లు అర్జున్ కి రిమాండ్ తరలించారు. మరి కాసేపట్లో చర్చల గురించి తరలించున్నారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టు సమీపంలో హడావిడి స్టార్ట్ అయింది. అల్లు అర్జున్ రిమాండ్ విధించిన తర్వాత అతన్ని ఇక్కడి నుంచి చర్చలు కూడా జైలుకి తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే భారీ ఎత్తున పుష్ప 2 అల్లు అర్జున్ అభిమానులంతా ఇక్కడికి చేరుతున్నారు. మరి కాసేపట్లో అతన్ని పోలీసు వాహనంలో జైలుకి తరలించే అవకాశం ఉంది. 14 రోజులు రిమాండ్ విధిస్తున్నామన్నది కూడా కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం కోర్టు సమీపంలో ఇక్కడ పోలీసులు అల్లు అర్జున్ బౌన్సర్లంతా కూడా అప్రమత్తమయ్యారు. అల్లు అర్జున్ బౌన్సర్ అప్రమత్తమయ్యారు. కేపాల్ ప్రస్తుతం మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా వచ్చారు. 14 రోజుల పాటు అల్లు అర్జున్ కి అయితే రిమాండ్ విధించడం జరిగింది కోర్టు. ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉదయం నుంచి సాగిస్తా ఉన్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ మీద సాగిస్తా ఉన్నారు. అల్లు అర్జున్ ని అరెస్ట్ రిమాండ్ చేయాల్సిందే. ఎందుకంటే అల్లు అర్జున్ కారణంగానే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఈ మహిళ చనిపోవడము, ఒక బాలుడు ఆసుపత్రి పాలవడానికి కారణం అల్లు అర్జునే కాబట్టి అల్లు అర్జున్ ని తప్పనిసరిగా జైలుకి పంపించాల్సిందే అంటూ కూడా ఇటు పోలీసుల తరఫున న్యాయవాదులు, ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్లు అర్జున్ ని జైలుకి పంపించాల్సిందే అంటూ, అల్లు అర్జున్ ఆత్మ లేదు, అల్లు అర్జున్ కేవలం హీరో మాత్రమే. ఆ హీరో బెనిఫిట్ వచ్చి సినిమా వీక్షించేందుకు వచ్చినప్పుడు జరిగినటువంటి ఘటనలు అల్లు అర్జున్ చేస్తారు. అల్లు అర్జున్ ఒక సినిమా హీరో కాబట్టి అతని సినిమాని అతను వీక్షించడానికి వస్తే పోలీసులు తిరిగి అల్లు అర్జున్ పైన ఈ అక్రమ కేసు నమోదు చేశారన్నట్టుగా కూడా ఈ వాదనలు వినిపించడం జరిగింది. రెండు వైపుల నుంచి కూడా వాదనలు విన్న తర్వాత సెంట్రల్ కూడా జైలుకి తరలించేందుకు పోలీసులకు అల్లు అర్జున్ తరఫున ఆదేశాలు కూడా జారీ చేశారు. మరి కల్పపట్లో సెంట్రల్ కూడా జైలుకి అల్లు అర్జున్ ని తరలించనున్నారు. ఇప్పటికే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ 14 రోజులు రిమాండ్ సందర్భంగా పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యారు. సెంట్రల్ కూడా జైలుకి ఇక్కడి నుంచి తరలించబోతా ఉన్నారు. సెంట్రల్ కూడా జైలుకి తరలించడానికి పోలీసుల ఏర్పాట్లు కూడా సాగుతూ ఉన్నాయి. రవితేజ, రవితేజ కంటిన్యూ. కోలాహలం 14 రోజులు అతనికి రిమాండ్ విధించారన్న తర్వాత 14 రోజుల రిమాండ్ విధించినటువంటి విషయం తెలుసుకున్నటువంటి అభిమానులు ఇక్కడికి భారీగా చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం న్యాయవాదితో మాట్లాడు. ఏదైనా చేసినప్పుడు గట్టిగా రిమాండ్ అడ్వకేట్ ని పెట్టుకుని అతని యొక్క వాదనలు వినిపించుకుంటూ, అదే విధంగా ఈ కేసులో కూడా అతను సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయా కాదా అంటే కొంతమంది తెలిసి తెలియక కొంతమంది సెక్షన్ ఏం చేస్తూ ఉంటారు. ప్రతి యాక్ట్ లో కూడా కూడా దానికి వాల్యూ ఉంటుంది. దాని సెక్షన్ లో కూడా ప్రతి వాడు ఇంపార్టెంట్. ఈ సెక్షన్ ఏమని అంటే కాంపన్సేషన్ ఉండాలి కదా సెక్షన్. అట్లాగే ఏదైనా జరిగింది ఆ తర్వాత నాలెడ్జ్ ఉండాలి. ఈ అక్కడ జరిగదు సరిపోతాడు నాలెడ్జ్ ఉండాలి. కానీ దీంట్లో ఎటువంటి నాలెడ్జ్ లేదు. అదే విధంగా తనకి ఇంటెన్షన్ ఉండాలి. ఈ పని చేస్తూ